నమస్తే అండి. వెల్కమ్ టు మనీ ఫుడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? దేవుడి దయ వల్ల నేను బాగున్నానండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ చికెన్ బ్రెడ్ శాండ్విచ్ అనమాట. చాలా చాలా యమ్మీ టేస్టీగా ఉండే చికెన్ బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడుక్కుని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. బోన్స్ లేకుండా చికెన్ అనమాట. ఇదిగో కొంచెం సాల్ట్ వేసుకుని చిన్న స్పూన్తో కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను. ఉడికిన తర్వాత చూపిస్తాను. చికెన్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు కళాయి పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇదిగోండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేద్దాం. ఉడకబెట్టుకున్న చికెను ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను అనమాట. చేతితోటి పీసెస్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి తురుము వేద్దాం. ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఇందులో ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి, కొంచెం బ్లాక్ పెప్పర్, పిరిపిలాస్ పొడి అంటారండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం మ్యాజీ అండి. ఇది మ్యాజిక్ క్యూబ్స్ అంటారు. కొంచెం ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ ఇందులో వేసేద్దామండి. ఇది బాగా కలుపుకోవాలి. కొంచెం కర్రీ పౌడర్ కూడా వేద్దామండి. ఒక చిన్న స్పూన్ అన్నమాట. ఒక చిన్న స్పూన్ కర్రీ పౌడర్ వేద్దాం. ఇందులో కొంచెం కొత్తిమీర తురుము, కొంచెం క్యారెట్ తురుము వేసి 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి. ఇది 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెను సాల్ట్ వేసి ఉడకబెట్టాం కాబట్టి సాల్ట్ వేయక్కర్లేదు. కొంచెం మ్యాజీ వేసాను కాబట్టి ఆ మ్యాజీలో సాల్ట్ ఉంటుందండి. అరబిక్ కంట్రీలో ప్రతి కంట్రీలో కూడా చికెన్ మ్యాజీలు ఉంటాయి. అది కొంచెం వేసాను. అందులో సాల్ట్ ఉంటుందండి. ఫ్రై అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్తో శాండ్విచ్ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఎలా అడ్జస్ట్ తీసేసుకుందామని ఫస్ట్ ఎలా అడ్జస్ట్ తీసేసుకున్న తర్వాత మనం చికెన్తో శాండ్విచ్లు చేసుకుందాం. అన్నీ ఈ విధంగా అడ్జస్ట్ తీసేసుకోవాలండి. ఇవైతే ఇలాంటి శాండ్విచ్లు పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి. ఇదిగోండి కాస్ అంటారనమాట. అరబిక్లో కాస్ అంటారు. లెటాస్ అనమాట. ఇది ఇక్కడ అరబిక్ కంట్రీలో, గల్ఫ్ కంట్రీలో ఉంటాయండి ఇలాంటివి లీవ్స్. ఇండియాలో దొరికితే యూజ్ చేసుకోండి. ఇవి కట్ చేసుకుందామండి చిన్న ముక్కల కింద. ఇప్పుడు చీజ్ అండి. ఇది గ్లాస్ చీజ్, కుక్ చీజ్ అంటారు. గ్లాస్ చీజ్ అనమాట. కొంచెం చీజ్ వేసుకుని, ఇది మయోనీస్ అండి. కొంచెం మయోనీస్ కొంచెం అన్నమాట వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఇది చికెన్ పెట్టుకుందామండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెను ఇది కాస్ అండి. చూపించాను కదా, కాస్ లీవ్స్ అన్నమాట. ఈ విధంగా శాండ్విచ్లు చేసుకోవాలండి. అన్నిని ఈ విధంగా అన్ని శాండ్విచ్లు చేసుకుందామండి.
ఈ విధంగా అన్ని శాండ్విచ్లు రెడీ చేసుకున్న తర్వాత మనం టోస్టర్లో పెట్టుకుందామండి. ఇదిగోండి ఇలాంటి టోస్టర్లో వేడి చేసుకుందామండి. ఇలా పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ అరబిక్ కంట్రీలో కూడానండి టోస్టర్లో బాగుంటాయండి. చూద్దామండి. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినాయండి. పక్కకు తీసుకుని ఇవి కూడా పెట్టుకుందాం. ఈ విధంగా చేసుకున్న శాండ్విచ్లు మనం కట్ చేసుకుందాం మినీ శాండ్విచ్ కింద. చూసారండి, ఈ విధంగా కట్ చేసుకుంటే చిన్న చిన్న మినీ శాండ్విచ్లు అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న మినీ శాండ్విచ్ వేరే ప్లేట్లోకి మార్చుకుందామండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారండి. చూసారా, యమ్మీ చికెన్ శాండ్విచ్ రెడీ అయిపోయినాయండి. చికెన్ విత్ బ్రెడ్ శాండ్విచ్ చాలా యమ్మీగా ఉంటాయండి. అరబిక్ వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారు కదండి. మామూలుగా నైట్ డిన్నర్ కూడా తింటారు, మార్నింగ్ కూడా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. అరబిక్ వాళ్ళే కాదండి, మన ఇండియాలో పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. హెల్తీ ఫుడ్ ఆల్సో. ఇందులో క్యారెట్ అన్నీ ఉన్నాయి. క్యారెట్, కొత్తిమీర, కాసు అన్నీ ఉన్నాయండి. అందు గురించి ఇలాంటి శాండ్విచ్లు పిల్లలకు చేసి పెట్టండి. యమ్మీగా ఉంటాయి. గుట్టుక్కుని మింగేస్తారు పిల్లలు అయితే. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. ఓకేనండి, ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.